సినిమాల్లోకి వచ్చేది డబ్బు సంపాదన కోసమే. ఎప్పుడో మనం పుట్టకముందు సినిమా అనేది ఒకటి ఉంది అని మనకు తెలియకముందు నాటకాల పిచ్చితో, నటన పిచ్చితో సినిమాల్లోకి వచ్చేవాళ్ళు హీరో అయినా, హీరోయిన్ అయినా, ఇంకెవరైనా. ఇప్పుడు ఆ డబ్బు పిచ్చి మరింత ఎక్కువైపోయింది. ఒకప్పుడు వేలు, ఆ తర్వాత లక్షలు, ఇప్పుడు కోట్లు. ఈ పిచ్చితోనే నటులు నటిస్తున్నారు. అందుకోసం ఎక్కడి వరకైనా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. హీరోల సంగతి తెలిసిందే గానీ హీరోయిన్లు కూడా ఇప్పుడు దేనికైనా రెడీ అనడం షాక్కి గురి చేసే అంశం. సాధారణంగా మన టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్లే హీరోయిన్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. బాలీవుడ్లో ప్రభావం చూపిన సౌత్ హీరోయిన్లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. కానీ ఇప్పుడు అక్కడ జెండా పాతేస్తామంటూ కొందరు హీరోయిన్లు ముంబై ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. రోజు రోజుకి ఆ లిస్టు పెరిగిపోతుంది. మొన్నటి వరకు కాజల్ బాలీవుడ్లో చాలా గట్టిగా ట్రై చేసినా పని జరగలేదు. ఆ తర్వాత సమాంత కొంత సక్సెస్ అయ్యేలా కనపడుతుంది. లేటు వయసులో కూడా సమాంత బాలీవుడ్ సినిమాలకు సైన్ చేస్తుంది. ఒక వెబ్ సిరీస్లో కూడా నటించింది. యానిమల్ సినిమాతో రష్మిక బీటౌన్ కి దగ్గరైంది. త్వరలోనే సల్మాన్ ఖాన్ సినిమాలో కూడా కనబడుతుంది. అక్కడ ఆమెకు భారీగానే ఆఫర్ చెప్తున్నారు. మృణాల్ ఠాకూర్ బాలీవుడ్లో గట్టిగా నిలబడాలని ఫిక్స్ అయిపోయింది. అక్కడ ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ వైపు చూడడం హాట్ టాపిక్. తెలుగులో కొన్నాళ్లుగా హిట్ కోసం తప్పిస్తున్న ఈ పాపకు ఇప్పుడు బాలీవుడ్లో ఎలా అయినా సరే నిలబడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. షాహిద్ కపూర్ సినిమా కోసం ఆమె ట్రై చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అలాగే రణ్వీర్ సింగ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఆమెకు అవకాశం వచ్చే సూచనలు కనబడుతున్నాయి. రణ్వీర్ సింగ్ కు కీర్తికి మధ్య మంచి స్నేహం ఉంది. దీనితో రణ్వీర్ కూడా తన సినిమాలో కీర్తికి మంచి రోల్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.